అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ కు కోర్టు రిమాండ్ విధించింది. జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ కు సైతం ఈ నెల 23 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజీవ్ ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఇవాళ రాజీవ్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో 15 మందితో కూడిన అధికారుల బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించి పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. జోగి రాజీవ్ పై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. రాజీవ్ పేరును A1 గా చేర్చారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ కు కోర్టు రిమాండ్ విధించింది. జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ కు సైతం ఈ నెల 23 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, సుధాత్రి, ప్రస్తుతం జోగి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ చాలా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయాలు, అదేవిధంగా అధికారులు ఇన్వాల్వ్ అయి ఉండడంతో కొంతవరకు వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి జోగి రాజీవ్ ను అర్ధరాత్రి సమయంలో కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ కు కూడా ఈ నెల 23 వరకు కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజీవ్ ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఇవాళ రాజీవ్ కు బెయిల్ పిటిషన్ వేయాలని చెప్పి కూడా ఆయన తరపుల న్యాయవాదులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్, దాఖలు చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా అంతకుముందు జోగి రమేష్ ఇంట్లో దాదాపుగా 15 మందితో కూడినటువంటి అధికారులు తనిఖీలు చేశారు. కేసులో కీలకంగా భావిస్తున్నటువంటి జోగి రాజీవ్ ను అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత జోగి రాజీవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ లో A1 గా పేర్కొనడం, మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం దాఖలు కాబోతోంది. బెయిల్ అంశం ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, జోగి ఫ్యామిలీకి సంబంధించి, అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ అధికారులు తీసుకునేటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలు ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఈ అంశం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్.